శాస్త్రవేత్తలలో శాస్త్రవేత్త, అధికారులలో అధికారి, న్యాయాధికారి. అలాంటి న్యాయాధికారిని యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక యుగ పురుషుడిగా, ఒక శక పురుషుడిగా, ఒక యోధుడిగా మన పాపాల నుండి రక్షించుటకు పుట్టినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు. అంత గొప్ప యేసుక్రీస్తుని నమ్ముకుంటే పాపము నుండి విడుదల పొందుతాం, రక్షణ పొందుతాం, మారు మనసు పొందుతాం, దేవుడున్న లోకాన్ని సంపాదించుకోగలుగుతాం. పరలోకాన్ని సంపాదించాలి అంటే, పరలోకాన్ని, దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకోవాలంటే పరిశుద్ధుడు మాత్రమే ఇవ్వాలి. అంత గొప్ప పరిశుద్ధుడు భూమి మీదకి వచ్చి మనందరికీ కూడా పరలోకం గురించి బోధించి మనలో ఉన్న పాపాన్ని కడిగివేసి పరిశుద్ధులుగా మార్చడానికి వచ్చిన యేసు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు, ఎంత బలవంతుడు ప్రియులారా. అంత గొప్ప యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నందుకు మనం ఎంతో గర్వపడాలి. ఎవరైతే యేసుక్రీస్తుని ఇంకా నమ్ముకోలేదో, ఎవరైతే యేసుక్రీస్తుని సురక్షితంగా అంగీకరించలేదు, ఎవరైతే యేసుక్రీస్తుని మారు మనసు పొందలేదు, అలాంటి వారందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తుని సురక్షితంగా అంగీకరించాలని మేము ప్రభు పేరిట మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. బోలో యేసు మహారాజుకే, పాపుల రక్షకుడికే, త్వరలో రానున్న యేసయ్యకే హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ